హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. బావా, నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అని అడిగింది చందన తన బావ రమేష్ని. ఏ ఆ అనుమానం ఎందుకు వచ్చింది అమ్మాయి గారికి కొత్తగా అని అన్నాడు అతను ఆమెను దగ్గరగా లాక్కొని బుగ్గ పట్టుకొని గిల్లుతూ. ఏమో, అమెరికాలో చదివిన వాడివి, ఆవకాయ పచ్చడి లాంటి అమ్మాయిని చేసుకుంటున్నావు. నిజంగా నన్ను ఇష్టపడే చేసుకుంటున్నావా, లేక మీ అమ్మా నాన్నల మాటలకు కట్టుబడి చేసుకుంటున్నావా అని అడిగింది చందన. నిజంగా నాకు ఆవకాయ పచ్చడి లాంటి ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం అని ఆమెను చుట్టేసి చడుక్కున బుగ్గు మీద ముద్దు పెట్టి చెవిలో ఏదో గుసగుసలాడాడు. అది వినగానే చందన తెగ సిగ్గుపడిపోతూ, చీ పాడు, అవన్నీ పెళ్ళే నాకే అని అంది ఆమె. ఏంటి సిగ్గే, స్త్రీకి సిగ్గే సింగారం అంటారు అని ఆమెను మరింత గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముందని అంతలా సిగ్గుపడుతున్నావు? ఎలాగో మనం కాబోయే భార్యాభర్తలమే కదా, అందుకే మన పెళ్లి జరిగేలోగా ఒక్కసారి అని అంటుండగానే చప్పుడు అతని నోటికి ఆమె అరచేతిని అడ్డు పెట్టేసి, నీకసలు సిగ్గులేదు బావా, అవన్నీ పెళ్ళైన తర్వాతే, అంతగా కావాలి అంటే ఇదుంచుకో అని అతని బుగ్గ మీద తన పెదాల ముద్ర వేసి అతను తేరుకునే లోపే అతని కౌగిలి నుండి విడిపించుకొని సిగ్గుతో తలదించుకొని పరిగెత్తేసింది. ముసిముసి నవ్వులు చిందిస్తూ చందన చారడేసి కళ్ళు, శంఖం లాంటి మెడ, చిన్న పెదాలు, పొడవంటి జడగంటలతో పట్టులంగా ఓణి వేసుకొని చకచకా నడుస్తూ ఉంటే పాపు బొమ్మలా ఉంటుంది. అలాగని మరీ పల్లెటూరు భావాలున్న అమ్మాయి కాదు, అటు ఆధునిక భావాలను సాంప్రదాయ భావాలను సమానంగా చూసుకున్న 20 ఏళ్ల యువతి. చందన BCA చదివింది, తెలివైన చురుకైన అందమైన అమ్మాయి. రమేష్కు స్వయాన చందన బావ కావడంతో చిన్నప్పుడే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అని వాళ్ళ పెద్దవాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ మధ్యనే నిశ్చయ తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. రమేష్ వయసు 25 సంవత్సరాలు. కర్ణాటకలో MBBS పూర్తి చేసి MS కోసమని 2 ఏళ్లు అమెరికాలో ఉండి నెల క్రితమే ఇండియాకు వచ్చాడు. వచ్చినప్పటి నుండి బావ మరదళ్ల మధ్యన అల్లరితో కూడిన సరసం అంతా ఇంత అని అస్సలు వర్ణించలేము. ఇంకో 2 నెలల్లో పెళ్లి దగ్గరకు రావడంతో ఆ ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఒక శుభదినాన చందన తల్లిదండ్రులు రమేష్ తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి కావలసిన వస్త్రాభరణాలు కొనటం కోసం పట్నానికి బయలుదేరారు. లంక అంతా ఇంట్లో ఇక మిగిలింది బావా మరదళ్ళు మాత్రమే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి తిరిగినవారు, కలిసి జీవించబోయే వాళ్లే కదా అని వాళ్ల మీద అనుమానాలు లేకుండా స్వేచ్ఛగా వదిలి వెళ్లారు. చందన బోరుగా ఉంది అని టీవీ ఆన్ చేసి చూస్తూ కూర్చుంది. రమేష్ స్నానం చేద్దాము అని బాత్రూంలోకి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత చందు చందు అంటూ రమేష్ గొంతు బాత్రూం నుండి వినిపించడంతో ఒక్కసారిగా ఆలోచనలో పడింది చందన. ఈ సమయంలో బావ ఎందుకు నన్ను పిలిచాడబ్బా అనే ఆలోచన ఆమె మనసులో మెదిలింది. రమేష్ 2 రోజుల కిందట కోరిన కోరిక గుర్తొచ్చి సిగ్గుతో కూడిన భయం ఆమెను ఆవహించింది. రమేష్ ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. చటుక్కున అనుమానపు ధరల్లో నుంచి తేరుకొని, వస్తున్నా బావా అంటూ పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్ళింది ఆమె. ఏంటి బావా అని అడిగింది చందన నెమ్మదిగా తలుపు దగ్గర నిలబడి. ఇక్కడ షాంపూ లేదా అని అడిగాడు అతను. అక్కడే సెల్ఫ్లో ఉంటుంది అని అంది చందన. ఎక్కడే, ఇక్కడ ఎంత వెతికినా కనబడటం లేదు అని అన్నాడు విసుగ్గా. అసలుంటేగా కనబడేందుకు అంటూ తలుపులు తెరిచాడు రమేష్. ఇప్పుడు అతని ఒంటి మీద కేవలం అండర్వేర్ మాత్రమే ఉంది. ఒక్కసారిగా రమేష్ అలా చూసేసరికి చందన సిగ్గుతో తలదించేసుకుంది. అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా, ఏది షాంపూ, ఎక్కడుందో చూపించు అని అన్నాడు అతను. ఆమె అటువైపు చూస్తూ, అక్కడే ఉంది బావా అని అంది ఆమె సిగ్గుతో తడబడుతూ. అయితే నువ్వే చూపివ్వు అంటూ తలుపు పక్కకు జరిగాడు. ఆమె కొంచెం తడపటాయిస్తూనే లోపలికి వెళ్ళి, ఇదిగో ఇక్కడే ఉంది కదా
అని అంది అమాయకంగా. అది బావ కావాలనే ఆడిన నాటకమని తెలియక షాంపూ డబ్బాని అతని చేతికి అందించింది. షాంపూ అందుకునే సాకుతో ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. చందనాకు ఆ స్పర్శ చిన్నప్పటి నుంచి తెలిసిందే, కానీ ఇప్పుడు మాత్రం ఏదో తేడా తెలుస్తుంది ఆమెకు. చందు అంటూ మత్తుగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూశాడు రమేష్. ఆమె అలానే అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండగానే రమేష్ ఉన్నట్టుండి గబాల్న ఆమెను పట్టుకొని అలాగే తన మీదకి లాక్కున్నాడు. ఒక్క క్షణం ఆమెకేం జరిగిందో అర్థమే కాలేదు. తెలుసుకునే వ్యవధిలోనే అతని చేతులు ఆమెను కౌగిట్లో బంధించేశాయి. వెంటనే రమేష్ షవరాన్ చేశాడు. వదులు బావా అని అంది చందన లోగొంతుకతో. ఆ మాటలు గొంతు దాటలేదని ఆమె కూడా తెలుసు. ఏం ఎలాగో ఈ అందం మరో 4 రోజుల్లోగా నా సొంతం కాదా అని అన్నాడు రమేష్ మునిపంటితో ఆమె చెవిని చిన్నగా కొరుకుతూ. అంటూ చిన్న మూలుగు అప్రయత్నంగానే ఆ శరీరం నుండి బయటకొచ్చింది. నీది అవుతుంది అనుకోవడానికి నీది అవడానికి తేడా ఉంది కదా బావా అని అంది లోగొంతుకతో. కానీ ప్రస్తుతం అతని శ్రవణేంద్రియాలు ఆమెలో నుంచి వచ్చే మూలుగులను వినడానికి తప్ప మాటలు వినే స్థితిలో ఏమాత్రం లేవు. షవర్లో నుంచి చల్లని నీళ్లు వస్తూ ఉన్నా వాళ్ళ ఒంటి మీద పడగానే వాళ్ళ ఒంట్లోని వేడికి అవి తమ స్వభావాన్ని కోల్పోతూ ఉన్నాయి. తనువులో నుండి తన్నుకొస్తున్న తాపపు వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా బయటకు తన్నుకొచ్చి వాతావరణాన్ని వేడెక్కిచ్చేస్తుంది. అతని పెదవులు ఆమె శరీరంలో ఒక్కో చోట ముద్ర వేస్తూ ఉంటే ఆమెకు అదేదో సినిమాలో డైలాగులు గుర్తొచ్చాయి. ఇక్కడ ముద్దు పెట్టాలనుకో అరికాల్లో అదోలా ఉంటుంది అని అన్నాడు రమేష్. నిజంగానే ఆమెకు అదోలా అనిపించింది. ఇక్కడ ముద్దు పెట్టాననుకో కాళ్ళు ఇంతవరకు పైకి లేస్తాయి అని అన్నాడు అతను. సరిగ్గా అతను పెదాలపై ముద్దు పెట్టగానే అప్రయత్నంగా తన కాళ్ళు పైకి లేవడం గుర్తించింది. ఇక్కడ ముద్దు పెట్టాననుకో వెనకాల జివ్వమంటుంది అని అన్నాడు అతను. అది కూడా నిజమే అనిపించింది ఆమెకు. అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టినప్పుడు ఇక అతను తన మెడ మీద ముద్దు పెట్టగానే సరిగ్గా ఆ డైలాగుల్లో చెప్పినట్లే తన ఉదారం చుట్టూ చిన్న సైజు గోదావరి లోపల పరవళ్లతో కూడిన ప్రకంపనలు అలల్లా వేసిపడ్డాయి. అప్పుడు అనిపించింది ఆమెకు కొన్ని డైలాగులు విని ఆనందించడం వేరు, ఆ విన్న వాటిని అనుభవించి ఆస్వాదించడం వేరు అని. మనిషి నాలుక 10,000కు పైగా రుచులను ఆస్వాదించగలదని అతను చదివాడు. కానీ అదరాలు లక్షల రుచుల కంటే విలువైన అమృతపు రుచిని ఒకే ఒక్క ముద్దు ద్వారా ఆస్వాదించగలము అని ఇప్పుడే మరదల ముద్దుతో ప్రాక్టికల్గా తెలుసుకున్నాడు. రమేష్ చేతులు చేయి తిరిగినా చిత్రకారుడి చేతిలో ఉలిలా, చిత్రకారుడి చేతిలోని కలంలా చకచకా కదులుతూ ఉన్నాయి ఆమె శరీరం మీద. తొలిసారిగా సిగ్గేసింది. మొగ్గేస్తోంది తనువంతా అనే పాట టీవీలో నుండి వినిపిస్తూ ఉంది. అబ్బా వదులు బావా, అవతల తలుపులు తెరిచే ఉన్నాయి అని అంది ఆమె గొనిగినట్లుగా. ఇప్పుడు ఈ వలపుల తలుపులు తప్ప ఆ తలుపుల గురించి మర్చిపోరా అని అన్నాడు ముద్దుగా. మొదటిసారిగా ఇది తెలియని అనుభవం, ఆనందం ఆమెను ఆవహించాయి. ఇంకా ఏదో కావాలి అంటుంది వయసు, కానీ మనసు మాత్రం చిన్నగా ప్రతిఘటిస్తుంది. వయసు ఆమెలో తెచ్చిన మార్పులను అతను గుర్తు చేస్తూ ఉంటే సిగ్గుతో గువ్వలా అతని కోగిల్లో ఒదిగిపోయింది. వదిలించుకోవాలని ఆమెకు లేకపోయినా వదులు బావా ఇంకా చాలు అని అంది ఆమె. అతని కౌగిల్ నుండి విడిపించుకోవడానికి సాధ్యం కాదు అని తెలిసి కూడా అతనిలో కోరిక నిమిషానికి తీవ్రమవుతుంది తప్ప తగ్గే సూచనలేమీ కనపడకపోవడంతో కొద్దిగా భయం వేసింది ఆమెకు, ఏం జరగబోతుందో అని. బావా ఇక చాలు నీ సరసం, అన్నీ ఇక్కడే పూర్తి చేస్తావా ఏంటి అని అంది కాస్త తీవ్రంగా. ఏం ఇక్కడేమైంది, వాస్తు కూడా బాగానే ఉంది కదా అని అన్నాడు అతను. నీకు వైద్యశాస్త్రమే తెలుసు అనుకున్నాను, వాస్తుశాస్త్రం కూడా ఎప్పుడు నేర్చుకున్నావు అని అంది ఆమె. కామశాస్త్రం అన్ని శాస్త్రాలను నేర్పుతుంది తెలుసా అని అంటూ ఆ మెడవంపులను ముద్దాడాడు అతను. అలాగైతే నాకు
ఈ ఇంట్లోని వాస్తు విశేషాల గురించి చెప్పు చూద్దాం అని అంది ఆమె. అదుపు తప్పిన అతని మనసుని మాటలతో డైవర్ట్ చేద్దాము అని ప్రయత్నిస్తూ. ఈ ఇంట్లో వాస్తు గురించి తర్వాత చెప్తాను, కానీ ముందు నీ ఒంట్లో వాస్తు గురించి చెబుతాను విను అని అన్నాడు అతను. నెమ్మదిగా ఆమె చెవిలో అన్నాడు. చీ పాడు, నీకసలు సిగ్గే లేకుండా పోతుంది రోజు రోజుకి అని అంది చెవు పట్టుకొని లాగుతూ. రమేష్ చెప్పడం ఆరంభించాడు. ఈశాన్యం పల్లంగా ఉంటే యజమానికి మంచిదంట అంటూ అతని చేతిని పల్లంగా ఉన్న ఆమె వీపు నుండి కిందకు దించుతూ ఓణీని కిందకి లాగి బోడీ చేశాడు. ఏంటిది అని అంది చందన అతని చేతిని ఆపే ప్రయత్నం చేస్తూ. ఆగ్నేయం ఎత్తుగా ఉంటే యజమానికి శుభం కలిగిస్తుందట అంటూ ఎత్తైన వక్షభాగాన్ని చేత్తో తడుముతూ ఉన్నాడు. వాయువ్యం పల్లంగా ఉన్న స్థలం యజమానికి ఉద్రేకం కలిగిస్తుందట అని అన్నాడు ఆమె నడుము మీదుగా వేళ్లు పోనిస్తూ. లంగావోని నేటితో రద్దయిపోని అనే పాట సందర్భానికి తగ్గట్లుగా టీవీలో నుండి వినిపిస్తూ ఉంది. అతను అలాగే ఇంకా వాస్తుశాస్త్రాన్ని కామశాస్త్రంతో కలిపి వర్ణిస్తూ కొన్ని క్షణాల పాటు అలాగే కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉండిపోయాడు తన్మయత్వంతో. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది సిగ్గుతో చేతుల్ని భుజాలకు అడ్డు పెట్టుకుంటూ. నీ అందాలను చూడటానికి నాకు 2 కళ్ళు కాదు 2000 కళ్ళు ఉంటే బాగుండు అనుకుంటున్నాను. దాచుకోలేని అందాలనిచ్చి దాయలేని 2 చేతులనిచ్చినందుకు ఆ దేవుడిపై కోపం వచ్చింది ఆమెకు. ఋషులకైనా మతిపోగొట్టే అందం చందనది. కిన్నెర, యక్ష, గంధర్వ, అప్సరసులకు ఏమాత్రం తీసిపోని అందం, సాటిలేని అవయవ సంపద ఆమెలో ఉంది. బాత్రూంలోని నిలువుటద్దంలా పాలరాతి విగ్రహం లాంటి తన సౌందర్యాన్ని చూసుకొని ఒకంత గర్వంతో కూడిన సిగ్గు ఆమెకు కలిగింది. అతను గుచ్చి గుచ్చి చూస్తుండటం గమనించి సిగ్గులు మొగ్గైంది ఆమె. తన అందాలను దాచేందుకు పడుతున్న అవస్థను చూసి నా చేతులు ఖాళీయే, ఎనీ హెల్ప్ అంటూ మీదకు రాబోతున్న అతన్ని నాట్ నౌ అంటూ సున్నితంగా ఆపింది చందన. ఇక ఆలస్యం చేయకుండా ఆమెను అమాంతంగా దగ్గరగా లాక్కుని గాఢంగా కౌగిల్లో బంధించాడు రమేష్. ఊహించిన ఆ చర్యకు ఎలా స్పందించాలో అర్థమే కాలేదు ఆమెకు. ఇదే సందర్భం గనక పెళ్ళైనాకు వచ్చుంటే ఈ పాటికి అతన్ని తన ముద్దులతో ముంచేసేదాన్ని అని అనుకుంది చందన మనసులో. వద్దు బావా, వదులు అని అంది అతన్ని దూరంగా నెట్టేయడానికి శక్తినంతా కూడా తీసుకొని. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అన్నట్లు వినిపించింది చందు అని అతను అనగానే వెంటనే అతనికి వంతగా టీవీలో కూడా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట సందర్భానికి తగినట్లుగా వినిపించసాగింది. అప్పుడు అనిపించింది ఆమెకు టీవీ ఆఫ్ చేయడం మర్చిపోయి చాలా పొరపాటు చేశాను అని. తర్వాత జరగబోయేదాన్ని ముందుగా ఊహించి కాస్త గొంతు సవరించుకొని, బావా పెళ్ళైన తర్వాత జరిగితే దాన్ని శోభనం అంటారు, మరి ఇప్పుడు జరిగేదాన్ని ఏమంటారో చెప్పు అని అంది కావాలని కాస్త గొంతు పెంచి. రమేష్ ఒక్క క్షణం ఆగి, దీన్ని శోభనానికి రిహార్సల్స్ అంటారు అని అనుకో అని అన్నాడు చిన్నగా కన్నుగొడుతూ. కాదు, నన్ను చెప్పమంటావా అని అంది ఆమె. చెప్పు అని అన్నాడు తన ధ్యాసలో. దీన్ని చాటు వ్యభిచారం అని అంటారు అని అంది చందన కాస్త సీరియస్ గానే. ఆమె దగ్గర నుండి ఆ మాట వినగానే కోపంతో షిట్ అంటూ ఆమెను దూరంగా నెట్టేసి, చూడు చందన, నువ్వు ఇంకా పాత చింతకాయ పచ్చడి కాలంలోనే ఉన్నట్లున్నావు. కాలంతో పాటు మనము మన అభిరుచులు కూడా మారాలి. అయినా ఇందులో తప్పేముందని నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సెక్స్ ఈజ్ జస్ట్ బయోలాజికల్ నీడ్. ఆకలేస్తే అన్నం తినడం ఎంత సహజమో, నిద్ర వస్తే నిద్రపోవడం ఎంత సహజమో ఇది కూడా అంతే. మన దేశంలో దీన్ని మాత్రం ఏదో అపవిత్ర కార్యంలా చూస్తారెందుకో. ఇదే అమెరికా లాంటి దేశాల్లో పెళ్లికి ముందే అన్నీ అయిపోతాయి. పెళ్లి అనేది అవసరం లేకుండానే తల ఊపుతారు తెలుసా అని అన్నాడు. ఏదో భావని కాబోయే భర్తనే కదా అని కాస్త తొందర పెడితే నా మూడంతా పాడు చేశావు అని
కోపంగా బాత్రూమ్ నుండి బయటికి వెళ్దాము అని రమేష్ తలుపు మీద చెయ్యి వేయగానే చందన చెయ్యి పట్టుకొని ఆపి, చూడు బావా, నువ్వు వెళ్ళొచ్చిన దేశం వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. వాళ్ళ దృష్టిలో సెక్స్ అంటే కేవలం 2 శరీరాల మధ్య 2 నిమిషాల పాటు జరిగే రాపిడి మాత్రమే. వాళ్ళకి మనసుల గురించిన ఆలోచనే ఉండదు. కానీ నా దృష్టిలో శృంగారం అంటే 2 శరీరాల కలయికలే కాదు, 2 ఆత్మల సంయోగం, 2 మనసుల కలయిక, 2 అభిరుచుల సంగమం, 2 అంతరాల సమ్మేళనం. నువ్వు విదేశాలకే వెళ్ళావు అనుకున్నాను బావా, కానీ విదేశీ సంస్కృతులకు కూడా నువ్వు వెళ్ళావని ఇప్పుడే తెలిసింది. పెళ్లికి ముందు బావా మరదల మధ్య సరసం ఉండాలి, కాదు అనను, అది నాకు కూడా అంగీకారమే. కానీ దేనికైనా కొంత హద్దు అని ఉంటుంది. ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తేనే ఆ చేసిన పనిలోని అనుభూతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించగలం. స్త్రీకి జీవితంలో తొలి వలపు, తొలి స్పర్శ, తొలి రాత్రి ఎంతో ఆనందాన్నిస్తాయి. అందుకే ఈ తొలి అనే అనుభవాన్ని జీవితపు చివరి వరకు గుర్తుండేటట్లు మనసులో భద్రంగా దాచుకోవాలి. అలా దాచుకోగలిగినప్పుడే జీవితంలోని మకరందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలం అంటూ కళ్ళు తుడుచుకొని చెప్పడం ఆపింది చందన. తూటాల్లాంటి ఆమె మాటలు అతనిలోని కామాగ్రిని చల్లార్చాయి. తన తప్పు తెలుసుకొని మరదల పిల్లని క్షమించమని వేడుకున్నాడు రమేష్. వీళ్ల కోరికలకు కళ్ళెం వేయడం కాలానికి కష్టం అనిపించిందా ఏమో. తన కాలచక్రాన్ని గిర్రెను తిప్పేసి వారి కళ్యాణాన్ని కమనీయంగా జరిపేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి రొమాంటిక్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.